ఫార్మర్ ఏపీ ఎన్జిఓ స్టేట్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఫార్మర్ ఏపీ జేఏసీ చైర్మన్, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు ఉద్యోగుల సంక్షేమం. ఈ ఎన్నికల సమయంలో ఉద్యోగస్తులకు సంబంధించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకి ఏమి మేలు జరిగింది, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఉద్యోగస్తులకి ఏం చేసింది, మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా కూటమి వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకు సంబంధించిన విషయం మీద ముఖ్యంగా ఈ సందర్భంగా మాట్లాడదలుచుకున్నాను. మరి ఈనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఉద్యోగస్తుల వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకుని మరి మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో అవన్నీ కూడా దాదాపుగా మరి అన్ని విషయాలు 99% మరి నెరవేర్చడం జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే కోవిడ్ మహమ్మారి వల్ల కొంత ఫైనాన్షియల్గా మన రాష్ట్రంలో అయితేనేంటి, దేశంలో అయితేనేంటి, ప్రపంచం అంతా కూడా సఫర్ అయింది. మన రాష్ట్రంలో పర్టికులర్లీ మనకి ఫైనాన్షియల్గా 76,000 కోట్ల రూపాయలు ఆ 2 సంవత్సరాల్లో మనకు లాస్ జరిగింది. దాంతోపాటు మీకు తెలుసు హాస్పిటల్స్లో వసతి అయితేనేంటి, వీరు సాధనకి మరి ఫుడ్ గ్రెయిన్స్ అయితేనేంటి, ఆర్థిక సహాయం అయితేనేంటి, ఇవన్నీ కూడా ఇంకా డబల్, అంటే దాదాపు మొత్తం అంతా కలుపుకుంటే 1,50,000 కోట్ల రూపాయల దాకా కూడా అదనంగా ఈ రాష్ట్రం మీద మరి భారం పడడం వలన ఈ ఆర్థిక పరిస్థితి అనేది కొంత వెనక ముందు కావడం జరిగింది తప్ప ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి జీతం 1వ తారీఖున ఇవ్వకుండా లేట్ చేయాలనేటువంటి ఉద్దేశము ఈనాడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను కూడా మరి ఒక ఉద్యోగిగా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘంలో దాదాపు 35 సంవత్సరాలు పనిచేసిన పిదప రిటైర్ అయిన తర్వాత నేను ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నానే తప్ప అన్ని విషయాలు కూడా ఉద్యోగస్తులకి ప్రభుత్వాల్లో అన్ని విషయాలు కూడా నాకు తెలుసు. మరి ముఖ్యంగా 1వ తారీఖున జీతము పెన్షను రాలేదనేటువంటి విషయాన్ని మరి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు చెబుతూ ఉన్నారు. పర్టికులర్లీ టీడీపీ వాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళ టైంలో కూడా చాలాసార్లు శాలరీస్ కూడా ఆలస్యం కావడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు 1వ తారీఖున ఇవ్వలేదు. 1వ తారీఖు ఇవ్వకూడదనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఇది లేదు. అంటే ఆర్థిక పరిస్థితి వల్ల ఒకరోజు అటు ఇటు అవుతుందే తప్ప వేరే విధంగా లేదు. ఇప్పుడైతే ఒక స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు 1వ తారీఖునే జీతాలు పెన్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి జీపీఎఫ్లు కానీ, సరెండర్ లీవ్స్ కానీ, అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, టీఏ కానీ, ఇలాంటివన్నీ కూడా కొంత ఆలస్యమైనటువంటి మాట వాస్తవమే. ముందు ఇప్పుడు అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఒక డిఏ అరియర్స్ తప్ప మిగతా అన్నీ కూడా ప్రభుత్వము ఏప్రిల్ మాసాంతానికి క్లియర్ చేస్తామన్నారు. తదనుగుణంగానే అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పని కట్టుకొని 22,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి ఉద్యోగస్తులకి, మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని గెలిపిస్తే మేము వచ్చిన తర్వాత మీకు రావాల్సినటువంటి ఆ పెండింగ్ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తామని అబద్ధాల మాటలు చెప్తూ ఉన్నారు. అది అబద్ధాలు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఓన్లీ డిఏ అరియర్స్ తప్ప మిగతా అన్ని కూడా ఇచ్చారు. ఆ డిఏ అరియర్స్ కూడా మీకు ఈ సందర్భంగా కూడా చెప్పాలి. మరి ఆనాడు 2019లో
ఆ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు 4 డిఏలు ఉన్నాయి పెండింగ్. అవన్నీ కూడా ఇవ్వకుండా ఆ డిఏల యొక్క భారం కూడా ఈ ప్రభుత్వం మీదనే పడింది. దాంతోపాటు కూడా 10వ పిఆర్సీకి సంబంధించినటువంటి 11వ పిఆర్సీ అప్పుడు ఇది వచ్చింది. అప్పుడు ఆ 11వ పిఆర్సీకి సంబంధించి ఐఆర్ మేము 20% ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారే కానీ వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చేటట్టు అది చెప్పడం జరిగింది. అప్పుడు అంటే వాళ్ళ పీరియడ్లో వచ్చేటట్టు ఉద్యోగస్తులకు వచ్చేటట్టు ఎక్కడ కూడా చెప్పలేదు. తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఆర్ ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 20% అన్నాడో దాన్ని 27%గా చేసి ఐఆర్ ఇచ్చినటువంటి ఘనత కూడా మరి ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉన్నటువంటి ప్రభుత్వం పిఆర్సీ ఫిట్మెంట్ తగ్గించింది అని చెప్పేసి తాత్కాలిక వృత్తిని ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. అంతేగాని వీళ్ళు ఆ కోవిడ్ని పక్కన పెట్టి ఆ యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ని పక్కన పెట్టి ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఇవన్నీ కూడా క్లియర్ చేసినప్పుడు కూడా నేను ఈరోజు కూడా ఏదో ఒక పత్రికలో చూశాను, 22,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము వస్తే ఇస్తామని చెప్పేసి. ఎందుకలా చెప్పాలి? వాస్తవాలు చెప్పొచ్చు కదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇంకా కూడా మరి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆనాడు మరి ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ చేయకపోవడం వలన నేను ఆ రోజున ఎన్జిఓస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన అడిగినప్పుడు మేము చెప్పలేదనే మాట కూడా చెప్పాడు ఆయన. నేను అడిగాను, మేనిఫెస్టో కాపీ ఇచ్చి మేనిఫెస్టోలో మీరు చెప్పారు కదండి ఉంది కదా అంటే అవునా అని చెప్పి రెగ్యులరైజ్ చేయకపోయినప్పటికీ ఈనాడు కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వం దాదాపు 10,177 మందిని రెగ్యులరైజ్ చేస్తూ ఉంది. దాదాపు 4,500 మందిని ఆల్రెడీ చేసింది. మిగతా వాళ్ళని కూడా చేసే సమయంలో ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగస్తులకి రెగ్యులరైజేషన్ ఆర్డర్స్ ఇద్దాము అని చెప్పేసి చేస్తూ ఉంటే తెలుగుదేశానికి చెందిన వాళ్ళు అవన్నీ కూడా కొత్త అపాయింట్మెంట్ లాగా మేము ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇవ్వద్దు, ఇప్పుడు ఆపండి, ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి బలవంతంగా ఆపించారు. మరలా ఈరోజు చెప్తా ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ చేస్తామని అందరికీ ఇవ్వలేదు, అబద్ధాలు చెప్పారు అని చెప్పేసి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పలేదు. అందరికీ కూడా ప్రాసెస్ అంతా తయారు చేసి రెడీగా ఉంది. అయితే ఎన్నికల కోడ్ వలన కొంతమందికి అయిపోయింది. ఎన్నికల తర్వాత మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్ని శాఖలలో పర్టికులర్లీ ఆర్టీసీలో ఉన్నటువంటి కంపాషనేట్ అపాయింట్మెంట్ అన్నింటినీ కూడా ఈ ప్రభుత్వము ఫిలప్ చేసింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు దాదాపు 20 సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని 010 శాలరీస్ కింద తీసుకురండి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా అప్పుడు మాకు శాలరీస్ 1వ తారీఖున వస్తాయి అని చెప్పినప్పుడు ఎవరూ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వమే దాదాపు 15,000 మంది ఏదైతే వైద్య విధాన పద్ధతి ఉద్యోగస్తున్నారో వాళ్ళందరినీ కూడా 010 శాలరీస్ కిందకి తీసుకురావడం కూడా జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి గ్రామ సచివాలయ వ్యవస్థ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం, దాదాపు 135,000 మంది ఉద్యోగస్తులు అట్ ఏ టైం మెరిట్ ప్రాతిపదికన ఎలాంటి రికమెండేషన్లకు తావు లేకుండా వాళ్ళందరినీ రిక్రూట్ చేసి వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కింది. దాంతోపాటు మిగిలిన మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఇతర శాఖల్లో అన్నీ కలిపి ఈ ప్రభుత్వ హయాంలో దాదాపు 2,30,000 పైగా ఉద్యోగాల్ని ఫిలప్ చేసినటువంటి ఘనత కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ